3.5 నెలలు ప్రపంచానికి కంటిపై కునుకు లేకుండా చేసిన సమయం, సామాన్యుల నుంచి దేశాల ఆర్థిక స్థితిగతులను అతలాకుతలం చేసిన సమయం కూడా ఇదే. అదే పశ్చిమాసియా యుద్ధం. శాంతి గంట మోగటంతో ప్రపంచం ఊపిరి పీల్చుకుంది. ఈ వార్ అనేక సవాళ్లనే కాదు, మరెన్నో గుణపాఠాలు నేర్పింది. మతి గతి లేని యుద్ధంగా చరిత్రలో నిలిచిపోనుంది. ఆ వివరాలు ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. ఒక యుద్ధం ముగిసినట్టు ప్రకటన వచ్చింది. కానీ ఎక్కడో డౌట్, అనుమానాలకు కారణాలు లేకపోలేదు. హర్ముజ్ జలసంధి తెరుచుకుంటుంది అనే ప్రకటన మాత్రం ప్రపంచ దేశాలకు పెద్ద రిలీఫ్. మరి అన్నీ అనుకున్నట్లు జరుగుతాయా? ప్రపంచ దేశాలు తాజా సంక్షోభం నుంచి బయటపడతాయా? ఇకపై ఏం జరగబోతోంది? శాంతి ఒప్పందం కుదిరింది. ఒప్పందాలపై సంతకాలే మిగిలాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి ప్రకటన రాగానే ప్రపంచ దేశాలు నమ్మలేదు. ఎందుకంటే గతంలో ఇరాన్ విషయంలో ఈ తరహా అనేక ప్రకటనలు చేశారు అమెరికా ప్రెసిడెంట్. ఇరాన్ ఈ ప్రకటన సరైంది అని చెప్పే వరకు ఎవ్వరూ నమ్మలేదు. ఎప్పుడైతే ఇరాన్ డీల్ డన్ అని చెప్పిందో హమ్మయ్యా అని అనుకున్నాయి ప్రపంచ దేశాలు. ఫిబ్రవరి 28న మొదలైన యుద్ధానికి ఎన్కార్డ్ పడిందని భావించాయి. తాజా ఒప్పందం ఇజ్రాయెల్కు నచ్చలేదో ఏమో, అటు నుంచి అసంతృప్తి స్వరాలు ఆగడం లేదు. ట్రంప్ సైతం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును ఉద్దేశించి సీరియస్ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరినా రేపటి రోజున ఇజ్రాయెల్ కాలు దువ్వితే పరిస్థితి మళ్లీ మొదటికి రావచ్చు. ఆ భయం ఇంకా వీడలేదు. శాంతి ఒప్పందం కుదరడంతో తమ నేవీ బృందాల దిగ్బంధం నుంచి హార్మూజ్కు విముక్తి లభించిందని ట్రంప్ వెల్లడించారు. ఇకపై ఎలాంటి సుంకాలు లేకుండా గల్ఫ్ ఆఫ్ హార్మూజ్ నుంచి నౌకల రవాణా సాగొచ్చని తెలిపారు. అంతేకాదు అక్కడి నుంచి 3.5 నెలలుగా చిక్కుకున్న ఓడల ఇంజిన్లు ఇక స్టార్ట్ చేసుకోవచ్చని ఒక సందేశం ఇచ్చారు అగ్రరాజ్యాధిపతి. అయితే ట్రంప్ చెప్పినట్టు ఈ మార్గంలో ఇప్పటికిప్పుడు నౌకల రవాణా సాధ్యం కాదు. చాలా సంక్లిష్టంగా ఉండే హార్మూజ్ జలసంధిలో చాలా సీమైన్స్ పెట్టింది ఇరాన్. వాటిని తీసేయాలి. ఇరాన్ వాటిని తొలగించినట్టు ప్రకటించాలి. ప్రపంచ దేశాలు ఆ ప్రకటనను విశ్వసించేలా ఉండాలి. ఈ యుద్ధంలో ఇరాన్తో పాటు గల్ఫ్ దేశాలు దారుణంగా దెబ్బతిన్నాయి. చాలా చమురు క్షేత్రాలు, గ్యాస్ ఫీల్డ్స్, పైప్ లైన్స్కు నష్టం వాటిల్లింది. వాటిని తిరిగి గాడిలో పెట్టడం పెద్ద సవాల్. ప్రస్తుతం అక్కడ గ్యాస్, క్రూడ్ ఆయిల్ నింపుకొని చిక్కుకుపోయిన నౌకలు రావడానికి మార్గం సుగమమవుతుంది. కానీ కొత్తగా గల్ఫ్ దేశాలకు షిప్స్ వెళ్లే పరిస్థితి లేనట్టుగా తెలుస్తోంది. ఈ యుద్ధంలో అమెరికా విజయం సాధించిందా, ఇరాన్ గెలిచిందా అని చెప్పుకోవడానికి లేదు. 3.5 నెలలుగా పశ్చిమాసియా మొత్తం నిప్పుల కుంపటిపై ఉంది. ఆకాశంలో క్షిపణులు, యుద్ధ విమానాలు, డ్రోన్లు సంచరిస్తూనే ఉన్నాయి. అలర్ట్స్ అలారం మోగుతూనే ఉన్నాయి. కీలక విమానాశ్రయాలు సైతం డ్రోన్స్ దెబ్బ రుచి చూశాయి. పశ్చిమ దేశాలకు వెళ్లేందుకు దుబాయ్తో పాటు గల్ఫ్ దేశాల్లోని విమానాశ్రయాలు నిత్యం రద్దీగా ఉండేవి. అలాంటి విమానాశ్రయాలు 3.5 నెలలుగా కళావిహీనంగా మారాయి. వేల సంఖ్యలో ప్రజల మరణానికి ఈ యుద్ధం సాక్ష్యంగా నిలిచింది. ఇరాన్లో 100 మంది బడిపిల్లలు స్కూల్లోనే ప్రాణాలు కోల్పోయారు. భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. ఇరాన్లో చాలా ప్రదేశాలు మరుభూమిని తలపిస్తున్నాయి. అన్నీ మళ్లీ శక్తిని కూడదీసుకోవడం పెను సవాల్, ఆర్థిక భారం పడుతుంది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు అపార నష్టం వాటిల్లింది. కీలక కేంద్రాలుగా భావించిన ప్రదేశాల్లో బాంబుల వర్షం కురిపించడంతో అక్కడ శిథిలాలు కుప్పలుగా పేరుకుపోయాయి. ఇరాన్ న్యూక్లియర్ బాంబులు తయారు చేయకూడదనే ఏకైక లక్ష్యంతో ఫిబ్రవరి 28న ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీని పక్కా సమాచారంతో వైమానిక దాడులు హతమార్చాయి అమెరికా, ఇజ్రాయెల్ దళాలు. ఇజ్రాయెల్ దాడి చేస్తుందని ఇరాన్ నేతలకు అనుమానాలున్నప్పటికీ పగటిపూట దాడులుండవని, రాత్రివేళ దాడి చేస్తుందని భావించారు. కానీ ఖమేనీ జాడ తెలిసిన వెంటనే జాగు చేయలేదు. నేరుగా అటాక్ చేసి ఖమేనీ ఉన్న భవనాన్ని నేలమట్టం చేసింది. ఈ దాడిలో ఖమేనీతో పాటు ఇరాన్ కీలక నేతలు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి ప్రతీకారంగా ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించింది. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా ఆర్మీ బేస్లపై నిప్పుల వర్షం కురిపించింది. ఎడాపెడా బాంబుల మోతలు మోగింది. ఈ యుద్ధంలో ఇరాన్కు చెందిన ముఖ్య నేతలు ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్ టాప్ లీడర్స్ను హతమారిస్తే ఇరాన్లో తాము అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటామని అమెరికా భావించినా అది తప్పని తేలింది. నడిపించే నాయకులు లేకపోయినా ఖమేనీ తీర్చిదిద్దిన ఐఆర్జీసీ ఇన్నాళ్లు వీరోచితంగా పోరాటం చేసింది. ఇరాన్ ప్రజల్లో తిరుగుబాటు రాకపోగా అమెరికా అంతే వ్యతిరేకత భావం ఎక్కువయింది.
ఇటు అమెరికాలోనూ ట్రంప్నకు వ్యతిరేకంగా ప్రజా ఆగ్రహం భారీగా కనిపించింది. ఒక విధంగా చెప్పాలంటే ట్రంప్ గ్రాఫ్ దారుణంగా పడిపోయింది. ఈ యుద్ధం ప్రపంచ దేశాల ఆర్థిక పరిస్థితులను తలకిందులు చేసింది. క్రూడాయిల్ సరఫరా లేక ముడి చమురు బ్యారెల్ ధరలు $100 దాటేసింది. $120 వరకెళ్ళింది. గ్యాస్ పరిస్థితి అలాగే కనిపించింది. చాలా దేశాలు ధరలు పెంచుకుంటూ వెళ్లాయి. భారత్ కూడా కొన్నాళ్లు ఆగినా సామాన్యులపై భారం వెయ్యక తప్పలేదు. ఏప్రిల్ నెలలో కాల్పుల విరమణ ప్రకటించాక యుద్ధం ముగుస్తుందని ఆశలు చిగురించాయి. కాల్పుల విరమణ కొనసాగుతుండగానే రెండు వైపులా దాడులు జరగడం, పాకిస్తాన్ వేదికగా చర్చలు అసంపూర్తిగా మిగిలడంతో ఈ వార్ కొలిక్కి రాదని భావించాయి ప్రపంచ దేశాలు. ట్రంప్ చేసిన ప్రకటనలు గందరగోళంలో నెట్టాయి. ఒప్పందం కుదిరిందని ట్రంప్ చెప్పినా వాటిని ఇరాన్ ఖండిస్తూ వచ్చింది. అందుకే తాజా ప్రకటనపై ఇరాన్ స్పందించే వరకు వేచి చూడాల్సి వచ్చింది. ఇక్కడ కూడా గమ్మత్తుంది. డీల్ డన్ అని ట్రంప్ చెప్పాక ఆ విషయాన్ని పాకిస్తాన్ రూఢీ చేసింది. ఆ తర్వాత ఇరాన్ నుంచి ప్రకటన వచ్చింది. IRGCకి అనుబంధంగా ఉన్న IRIB వార్తా సంస్థ నుంచి సానుకూల స్టేట్మెంట్ వచ్చింది. ఆపై ఇరాన్ సుప్రీం నేషనల్ కౌన్సిల్ సెక్రటేరియట్ ఓకే అనడంతో యుద్ధానికి ఎన్కార్ పడింది. ఇదే కాదు, లెబనాన్, ఇరాన్ అనుకూల పక్షాలపై శాశ్వతంగా అమెరికా సైనిక ఆపరేషన్లు నిలిపివేయడం, ఇరాన్ ఓడరేవుల దిగ్బంధనాన్ని తొలగించడంతో పరిస్థితి కుదుటపడినట్టయింది. ఈ శాంతి ఒప్పందంపై ఈ నెల 19న సంతకాలు జరగబోతున్నాయి. ఈ విషయాన్ని ఇరాన్ విదేశాంగ ఉప మంత్రి కాజెం గరీబాబడి తెలిపారు. ఈ ఒప్పందం కుదరడానికి దాదాపు 15 గంటల పాటు ఏకబిగిన చర్చలు జరిగాయి. అయితే తుది చర్చలు డీల్లో పొందుపరిచే అంశాలపై ఆధారపడి ఉంటాయని ఇరాన్ చెప్పడమే కొంత ఆందోళన కలిగించే దిశగా ఉంది. ఈ నెల 19న శాంతి ఒప్పందాలపై సంతకాలు జరిగిన వెంటనే హార్మూజ్ తెరుచుకునే వీరుంది. ఈ దిశగా ట్రంప్ ఒక ప్రకటన చేశారు. సంతకాలు రాగానే చమురు రవాణా, సిమెన్స్ తొలగింపు ఆగిపోతుందని చాలా నమ్మకంగా ట్రంప్ చెప్పారు. ఫలితంగా 107 రోజుల హార్మూజ్ దిగ్బంధనానికి 19న తెరపడనుంది. జలసంధి తెరుచుకోనుంది. దీంతో ప్రపంచ దేశాల దృష్టి ప్రస్తుతం 19న జరిగే ఒప్పందంపై నెలకొంది. అప్పటి వరకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉభయ పక్షాలు సానుకూల దృక్పథంతో ఉండాలని ప్రపంచ దేశాలు ఆశిస్తున్నాయి. హర్ముజ్ తెరుచుకుంటుంది సరే, అంతా గాడిలో పడుతుందా? నౌకల రవాణా మొదలైతే భారత్కు ఉపశమనమేనా? మరి దేశంలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు తగ్గుతాయా? ప్రస్తుతం సామాన్యులో మెదులుతున్న ప్రశ్నలు ఇవే. కానీ ధరలు తగ్గటం అంత ఈజీ కాదు. దీనికి కారణాలు లేకపోలేదు. అవేంటో ఇప్పుడు చూద్దాం. భారత్కు మొన్నటి వరకు గల్ఫ్ దేశాల నుంచి క్రూడాయిల్, గ్యాస్ సరఫరా అయ్యేది. దేశీయంగా పరిమిత ఉత్పత్తి ఉండడంతో ఎక్కువగా గల్ఫ్ దేశాలపై ఆధారపడింది మన దేశం. ఎప్పుడైతే యుద్ధం మొదలైందో టెన్షన్లు స్టార్ట్ అయ్యాయి. చమురు దిగుమతులకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించింది కేంద్ర ప్రభుత్వం. అమెరికా ఆంక్షలు సడలించడంతో రష్యా నుంచి ఆయిల్ దిగుమతులు కొనసాగాయి. అయితే ఈ విషయంలో కేంద్రం వాదన మరోలా ఉంది. అమెరికా ఆంక్షలున్నా రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఆగలేదన్నది కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెప్పే మాట. వాస్తవానికి పశ్చిమాసియా యుద్ధం రాకపోతే ఎప్పటిలా 85 నుంచి 90% దిగుమతులు జరిగేవి. ఇందులో గల్ఫ్ దేశాల నుంచి వచ్చే దిగుమతుల వాటా 60% కొనసాగేది. మన దేశంలో 3.5 నెలల క్రితం యుద్ధం మొదలయ్యే సమయానికి 60 రోజులకు సరిపడా నిల్వలున్నట్టు కేంద్రం తెలిపింది. యుద్ధం వల్ల ఎదురయ్యే పరిణామాలను ఊహించిన కేంద్రం వెంటనే అప్రమత్తమయ్యింది. మే నెలలో రష్యా నుంచి అత్యధికంగా చమురు కొనుగోలు చేసిన రెండో దేశంగా రికార్డు నెలకొల్పింది. ఒక్క మే నెలలోనే 5.8 బిలియన్ యూరోల విలువైన ఇంధనం, బొగ్గును రష్యా నుంచి కొనుగోలు చేసింది భారత్. వీటిలో 83% చమురు కాగా ఇతర పెట్రోలియం ఉత్పత్తులు, బొగ్గు ఉన్నాయి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఏప్రిల్ నెలతో పోలిస్తే మే నెలలో దిగుమతులు 21% పెరిగినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రభుత్వ రంగ ఆయిల్ కర్మాగారాలు రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతులు చేసుకున్నాయి. గల్ఫ్ దేశాల నుంచి చమురు రవాణా కేవలం 4 నుంచి 5 రోజులు పడితే రష్యా తదితర దేశాల నుంచి నౌకలు రావాలంటే దాదాపు 30 రోజులకు పైగా సమయం పడుతుంది. కొన్ని ఆఫ్రికా దేశాల నుంచి రవాణా 15 రోజుల సమయం పట్టేది. పైగా ఖర్చు కూడా ఎక్కువే. అందుకే యుద్ధం మొదలైన తర్వాత భారత్ ప్రీమియం పెట్రోల్ ధరలు పెంచింది. ప్రజలను పొదుపు పాటించాలని ప్రధాని మోదీ సైతం సూచించారు. కొన్నాళ్టికి వాణిజ్య సిలిండర్ల ధరలు పెంచారు. ఆపై సామాన్యులపై భారం వెయ్యక తప్పలేదు. పెట్రోల్, డీజిల్ ధరలు దశల వారీగా రోజుల వ్యవధిలోనే ₹7 వరకు పెంచారు. ₹10 వరకు ఎక్సైజ్ డ్యూటీని మినహాయించారు. వంట గ్యాస్ మాత్రం 2 సార్లు పెరిగింది.
ఇంకా ధరలు పెంచుతారేమోనని ప్రజలు ఆందోళన చెందుతున్న తరుణంలో పశ్చిమాసియా యుద్ధానికి చరమగీతం పలకడంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే ఈ నెల 19న హార్ముజును తెరిచిన వెంటనే నౌకలొచ్చే పరిస్థితి లేదు. కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. మునుపటిలా సాధారణ పరిస్థితులు నెలకొనాలంటే కొన్ని నెలల వరకు వేచి చూడాల్సిందే. వార్ మొదలు కాకముందు ప్రపంచంలో చమురు గ్యాస్ సరఫరాలో 5వ వంతు హార్ముజ్ నుంచే జరిగేది. మధ్యలో కాల్పుల విరమణ సమయంలో కొన్ని నౌకలొచ్చినా దాడులు కొనసాగడంతో జలసంధిని దాటే సాహసం చేయలేదు. సముద్ర జలాల్లో క్రూడ్ ఆయిల్ షిప్లు చాలా స్లోగా మూవ్ అవుతాయి. భారత్ తీరం నుంచే కాకుండా ప్రపంచ దేశాల నుంచి నౌకలు ఒకేసారి వస్తే హార్ముజ్ దగ్గర ట్రాఫిక్ ఇబ్బందులు తప్పవు. అలాగని వచ్చిన నౌకలను వచ్చినట్టుగా చమురు క్షేత్రాల నుంచి ఆయిల్ నింపే పరిస్థితి ఉండకపోవచ్చు. ఒకవేళ నౌకల ద్వారా క్రూడ్ ఆయిల్ భారత్ తీరానికి వచ్చినా దానిని రిఫైనరీలకు తరలించి శుద్ధి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత రిటైల్ మార్కెట్కు వెళ్తుంది. ఇదంతా టైం టేకింగ్ ప్రాసెస్. గల్ఫ్ దేశాల్లో చాలా చోట్ల క్రూడ్ ఆయిల్ వెలికి తీసినా నిల్వ సామర్థ్యం లేక అవి బంద్ అయ్యాయి. వాటిని తిరిగి గాడిలో పెట్టాలంటే చాలా సమస్యలొస్తాయి. నిల్వ సామర్థ్యం పెంచుకోవాలి. సౌదీ అరేబియా, యుఏఈ వంటి దేశాలకు కొంత వెసులుబాటుంది. ఈ దేశాల్లో నిల్వ సామర్థ్యం ఉంది. అందుకే తక్షణమే ఆయిల్ ఉత్పత్తిని పెంచే వీలుంది. ఈ 2 దేశాల దగ్గర డిమాండ్ అధికంగా ఉండొచ్చు. ఈ కాంపిటీషన్ హెల్తీగా ఉంటే పర్వాలేదు. అంతేకాని దేశాల మధ్య దౌత్య సంబంధాలపై ప్రభావం పడొచ్చు. శాంతి ఒప్పందం కుదిరినట్టు ప్రకటన రాగానే క్రూడ్ ఆయిల్ ధరలు నేలచూపులు చూశాయి. కాస్త దిగొచ్చాయి. 19న ఒప్పందం కుదిరిన తర్వాత మరికొంత ఉపశమనం దక్కొచ్చు. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $83 ఉంది. యుద్ధం మొదలు కాకముందు $70 ఉంది. ఈ నెల 19 తర్వాత తిరిగి $70కు చేరుకుంటుందా లేదా అన్నది కూడా వేచి చూడాలి. ఈ కారణాలతో యుద్ధం ఆగడం వల్ల ఆయిల్ ధరలు వెంటనే తగ్గుతాయని ఆశించలేం. అలాగే వార్ వల్ల హార్ముజ్కు అవతల ఆగిపోయిన నౌకలు స్వదేశాలకు చేరుకోవాల్సి ఉంది. అవి అన్లోడ్ అయ్యాక తిరిగి లోడింగ్ కోసం బయలుదేరి వెళ్ళాలి. ఇప్పటికే సిబ్బంది చాలా రోజులుగా అక్కడే చిక్కుకుపోవడంతో వారిని తిరిగి విధుల్లోకి చేరేలా మానసికంగా సిద్ధం చేయాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. పశ్చిమాసియాలో మళ్లీ ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఇబ్బందులు తప్పకపోవచ్చు. అందుకే హార్ముజ్ను బైపాస్ చేసేలా ప్రత్యామ్నాయ చమురు దిగుమతులపై భారత్ ఫోకస్ పెట్టింది. ఒమన్తో పాటు ఆఫ్రికా దేశాల నుంచి చమురు, గ్యాస్ దిగుమతులకు చొరవ తీసుకుంటోంది. ఇప్పటికే చర్చలు జరిగాయి. గల్ఫ్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నా మునుపటిలా చమురు దిగుమతి ఉండకపోవచ్చు. అందుకే ప్రత్యామ్నాయ మార్గాల్లో ఆయిల్ ఇంపోర్ట్స్ ఉంటే ధరలను బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. ధరల్లోనే వ్యత్యాసం కనిపిస్తుంది. దేశీయంగా పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలపై ఏ మేరకు ఆయిల్ కంపెనీలు కనికరం చూపిస్తాయి, ఎంత తగ్గిస్తాయి అనేది రానున్న రోజుల్లోనే క్లారిటీ వస్తుంది. ఇతర దేశాలపై ఆధారపడకుండా దేశీయంగానే చమురు ఉత్పత్తి పెంచాలనే డిమాండ్ చాలా కాలంగా భారత్లో ఉంది. ముఖ్యంగా కేజీ బేసిన్లో ఉత్పత్తి చేస్తున్న చమురు దేశీయంగా ఏ మేరకు వినియోగిస్తున్నారు అన్నది ఒక ప్రశ్న. ఇక్కడ ఉత్పత్తి చేసిన చమురును తిరిగి భారత్కే విక్రయిస్తున్నారని, అది డాలర్లో అమ్ముతున్నారని ఆరోపణలున్నాయి. వీటిపై కేంద్రం మౌనంగానే ఉంటుంది. తాజాగా అండమాన్ దగ్గర కొత్తగా ఆయిల్, గ్యాస్ నిక్షేపాలు బయటపడడంతో కొంత ఉపశమనం కలిగించే అంశం. అక్కడి క్షేత్రాలు పూర్తి స్థాయిలో ఉత్పత్తికి దిగితే కొంతలో కొంత రిలీఫే. అప్పటి వరకు మన దేశం ఇతర దేశాలపై ఆధారపడక తప్పదు. మనకు రష్యా ఎంత దగ్గరైనా అక్కడి నుంచి చమురు రావాలంటే 30 రోజులకు పైగా పడుతుంది. దూరం, ఖర్చు అన్నీ సవాళ్లే. రష్యా చమురు తక్కువే అయినా రవాణా ఖర్చులో అది కలిసిపోతుంది. అందువల్ల మనకు ధరలో పెద్దగా వ్యత్యాసం కనిపించడం లేదు. ఈ మధ్య ప్రధాని మోదీ గల్ఫ్ దేశాల్లో పర్యటించారు. కీలక చర్చలు జరిపారు. వాటిలో సారాంశం క్రూడ్ ఆయిల్, గ్యాస్ సరఫరా గురించి అనేది ఒక వాదన. అలాగే ఇరాన్పై ఉన్న చమురు ఎగుమతుల ఆంక్షలను అమెరికా ఎత్తేస్తే మనకు చాలా అంటే చాలా ఉపయోగం. ఇరాన్ ఆయిల్ చాలా చౌక. గతంలో ఇరాన్ నుంచి ఆయిల్ దిగుమతి చేసుకునే వాళ్ళం. ప్రతిగా వారికి నగదు కంటే సరుకుల రూపంలో చెల్లింపులు అధికంగా ఉండేవి. తిరిగి ఇరాన్ నుంచి చమురు దిగుమతులు పెరిగితే 2 దేశాల సంబంధాలు మెరుగుపడొచ్చు. అయితే యుద్ధం వల్ల ఇరాన్లో చాలా చమురు క్షేత్రాలు దెబ్బతిన్నాయి. అవి ఏ స్థితిలో ఉన్నాయో పరిశీలించాలి. ఇరాన్ దగ్గర ఆయిల్ నిల్వ సామర్థ్యం పరిమితమే. వెలికి తీసిన ఆయిల్ను వెలికి తీసినట్టుగానే రవాణా చేయాలి. ఆ మేరకే వ్యాపార లావాదేవీలు పెరిగితే చైనాతో పాటు మనం కూడా ఇరాన్ నుంచి అతిపెద్ద చమురు దిగుమతిదారుగా క్యూలో ఉండొచ్చు.
ఇవన్నీ చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది. కార్యాచరణలోకి రావాలంటే ఎన్నో ఆటుపోట్లను అధిగమించాలి. యుద్ధం ముగిసింది కదా, డీల్ కుదిరింది కదా అని మర్నాడే అన్ని సర్దుకో. కుదుట పడ్డానికి చాలా కాలం పట్టొచ్చు. అప్పటి వరకు దేశీయంగా ఎదురు చూడక తప్పదు. ఇప్పటికే పెట్రోల్ ధరలు పెరగడంతో నిత్యావసర ధరలు కూడా పెరిగాయి. రవాణా ఖర్చులు అధికమయ్యాయి. వీటికి తోడు మునుపటి పరిస్థితి తీసుకురావాలంటే వార్ ఫుట్లో పనులు కొనసాగాలి. దానికి పరిస్థితులు ఎంతవరకు సహకరిస్తాయి అన్నది చూడాలి. ఆయిల్ రాకపోతే భారత్ ఇబ్బందులేంటనేది చూశాం. అసలు ఆయిల్ను ఉత్పత్తి చేసే దేశాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? దెబ్బతిన్న చమురు క్షేత్రాలు, గ్యాస్ స్టేషన్లు ఎన్ని రోజుల్లో సాధారణ స్థితిలోకి వస్తాయి? దెబ్బతిన్న గ్యాస్ పైప్లైన్స్ పనిచేయించడానికి అనువుగా ఉన్నాయా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆయిల్ ఉత్పత్తి గల్ఫ్ దేశాల ముఖచిత్రాన్ని గడిచిన 3-4 దశాబ్దాలు ఊహకందని రీతిలో మార్చేశాయి. ఈ ఎడారి దేశాలు ప్రపంచంలోనే సంపన్న దేశాలుగా మారడానికి చమురే కారణం. ప్రపంచంలోని ముడి చమురులో 1/3 ఉత్పత్తిని అందిస్తున్నాయి ఈ దేశాలే. సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, యుఏఈ, కువైట్ ఇలా క్రూడాయిల్ గ్యాస్ ఉత్పత్తి ద్వారా దశాబ్దాల కాలంలోనే అనేక మార్పులకు వేదికగా నిలిచాయి. 100 ఏళ్ల క్రితం వరకు పశ్చిమాసియా దేశాలు ఎడారి ప్రాంతాలు. 1908లో ఇక్కడ భారీ చమురు నిల్వలున్నట్టు గుర్తించాక చాలా చేంజెస్ వచ్చాయి. ఇరాన్లో 1908లో చమురు కనుగొంటే ఉత్పత్తి 1913 నుంచి మొదలయ్యింది. 1927లో ఇరాక్లో గుర్తిస్తే 1934లో వర్క్ స్టార్ట్ అయ్యింది. సౌదీ అరేబియాలో 1938లో, అదే ఏడాది కువైట్లో చమురు నిక్షేపాలు గుర్తించి 1946 నుంచి వెలికితీత ఎగుమతులకు శ్రీకారం చుట్టారు. ఖతార్లో 1939లో గుర్తిస్తే ఎగుమతులకు 10 ఏళ్లు పట్టింది. యుఏఐలో 1960లో మొదలయ్యింది. డిమాండ్ ఉండడంతో భారత్ సహా చాలా దేశాలు గల్ఫ్ దేశాల నుంచి ఆయిల్ కొనుగోలు మొదలెట్టాయి. ఇలా వచ్చిన ఆదాయంతో 1960 నుంచి గల్ఫ్ దేశాలు మౌలిక వసతులను చాలా వేగంగా అభివృద్ధి చేసుకున్నాయి. ఒమన్ దగ్గర మొదలెడితే ఇరాక్, కువైట్ వరకు ఆయిల్ క్షేత్రాలే కనిపిస్తాయి. పర్షియన్ గల్ఫ్కు అటు ఇటు ఆయిల్ క్షేత్రాలు భారీగా ఉంటాయి. టెక్నాలజీకి అనుగుణంగా ఉత్పత్తిలో ఎన్నో మార్పులు చేర్పులు చేశారు. గ్యాస్ పైప్లైన్స్ వచ్చాయి. ప్రపంచంలో అనేక దేశాల నుంచి ఉపాధికి గల్ఫ్ వచ్చేవారి సంఖ్య పెరిగింది. ఒక్క భారత్ నుంచి 1 కోటి మందికి పైగా ఎడారి దేశాల్లో ఉపాధి పొందుతున్నారు. దుబాయ్ ప్రస్తుతం పెద్ద హబ్బు. అన్ని చోట్ల రియల్ ఎస్టేట్ భారీగా డెవలప్ అయ్యింది. ఎయిర్పోర్టులు, విమానాలు ఇంద్రభవనాల్లో ఉంటాయి. రోడ్లు అద్దాలా మెరుస్తాయి. భవనాలన్నీ రాజభవనాలే. అభివృద్ధికి కేరాఫ్ గల్ఫ్ దేశాలన్నట్టుగా మౌలిక వసతులు కల్పించుకున్నాయి. ఈ విషయంలో గల్ఫ్లోని ప్రతి దేశం వేటికవే పోటీ పడ్డాయి. అంతెందుకు, అమెరికన్ డాలర్ కంటే దినార్కే ఎక్కువగా విలువ ఉండడాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. గోల్డెన్ స్పూన్, గోల్డెన్ కార్లు, కనకపు మంచాలు ఒక్కటేంటి అన్నీ స్వర్ణమయమే. మరో 10 ఏళ్ల తర్వాత ఈ ఎడారి దేశాలు ఇంకెన్ని కొత్త పుంతలు తొక్కుతాయో అని ఊహించుకుంటున్న తరుణంలో ఒక్కసారిగా పశ్చిమాసియా యుద్ధం వచ్చి పడింది. అన్నీ తలకిందులు చేసింది. ఇరాక్, కువైట్ యుద్ధం సమయంలో ఇలాంటి ఆందోళన లేకపోయినా తాజా వార్లు మాత్రం ఎవ్వరూ ఊహించని విధంగా నష్టం జరిగింది. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణి వేసింది. కానీ అమెరికాపై ఆ విధమైన అటాక్ సాధ్యం కాదు. ఖండాంతరాలు దాటాలి. అంత సామర్థ్యం ఇరాన్ దగ్గర లేదు. అందుకే గల్ఫ్ దేశాల్లోని అమెరికా ఆర్మీ బేస్లు లక్ష్యంగా ఇరాన్ మిసైల్, డ్రోన్స్ అటాక్ చేసింది. ఈ క్రమంలో ఆయిల్ ఫీల్డ్స్ను ఇరాన్ వదల్లేదు. ఎయిర్పోర్టులు, కీలక ఆర్థిక కేంద్రాలను విడిచిపెట్టలేదు. చివరకు ఆర్థిక ఆయుపట్టుగా ఉన్న క్రూడాయిల్ క్షేత్రాలపై డ్రోన్లతో దాడి చేసింది. పైకి చెప్పకపోయినా ఇరాన్ చేసిన దాడులతో గల్ఫ్ దేశాల్లో భారీగా నష్టం జరిగింది. పైకి అద్దాల మేడల్లా కనిపిస్తున్నా ఎక్కడ కొడితే గల్ఫ్ దేశాలు అమెరికాపై ఒత్తిడి పెంచుతాయో తెలిసి ఇరాన్ వాటిని లక్ష్యం చేసుకుంది. నిన్న మొన్నటి వరకు డబ్బులు చూసి ఎగిరెగిరి పడ్డ గల్ఫ్ దేశాలు ఈ ఒక్క యుద్ధంతో చమురు ఎగుమతులు లేక, అత్యవసర సరుకుల దిగుమతులు లేక డీలా పడ్డాయి. సింపుల్గా చెప్పాలంటే జరిగిన నష్టంతో అభివృద్ధిలో 20 నుంచి 30 ఏళ్లు వెనక్కి వెళ్లాయనే టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు ఈ గాయం నుంచి కోలుకోవాలి. తిరిగి ఒక్కొక్కటిగా నిలబెట్టుకుంటూ రావాలి. కీలకమైన ఆయిల్ క్షేత్రాలను మునుపటి స్థితికి తీసుకురావాలంటే రాత్రికి రాత్రి అయ్యేది కాదు. ఇప్పుడు పని మొదలెడితే 6-7 నెలల సమయం పట్టొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇరాన్ దాడిలో దెబ్బతిన్న మౌలిక వసతుల పునరుద్ధరణ కంటే వాయువేగంతో ఆయిల్, గ్యాస్ క్షేత్రాలు పనిచేసేలా ఉండాలి. దీనికి ఎంతో సాంకేతికత అవసరం. టెక్నాలజీతో పాటు మానవ వనరులు కావాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా సరఫరాలో మొదటికే మోసం రావచ్చు. ఆపై నిర్మాణాలపై దృష్టి పెట్టాలి. పర్యాటకం పుంజుకోవాలి. పడిపోయిన రియల్ ఎస్టేట్ను నిలబెట్టాలి. ఈ అంశాల్లో రియల్ ఎస్టేట్ కంపెనీలు లాభపడినా పెట్టుబడిదారులకు మాత్రం చేతి చమురు వదులుతుంది. యుద్ధం వల్ల కోల్పోయిన ఆదాయాన్ని తిరిగి సంపాదించడానికి గల్ఫ్ దేశాలు ఆయిల్ రేట్లను పెంచితే ఇబ్బందే. ఈ రేట్లు ఉత్పత్తి విషయాల్లో తేడా కొట్టడంతో ఒపెక్ నుంచి కొన్ని దేశాలు బయటికొచ్చాయి. చమురు ఉత్పత్తిపై ఏకాభిప్రాయం లేకపోవడంతో ధరల నియంత్రణలో కొంత గుత్తాధిపత్యం ఉండడంతో యుఏఈ బయటికొచ్చేసింది. ఒపెక్కు అంగోలా, ఈక్వెడార్, ఇండోనేషియా, ఖతార్, గాబన్, యుఏఈ గుడ్ బై చెప్పాయి. స్వతంత్ర చమురు ఉత్పత్తి, ఆర్థిక విధానాల మార్పు వల్ల ఒపెక్ సభ్యత్వం వదులుకున్నాయి. యుద్ధానికి ముందు గల్ఫ్ దేశాల్లో ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉండేవి. మానవ వనరుల డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని అనేక దేశాల నుంచి వలస వెళ్తున్నారు. ఇప్పుడు కూడా మానవ వనరులు కావాల్సిందే. మునుపటి కంటే ఎక్కువ మంది అవసరం ఉండొచ్చు. దాంతో భారత్, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో గల్ఫ్కు వెళ్లాలనుకున్న వారికి ఇది మంచి అవకాశమే అవుతుంది. నిర్మాణ రంగంలో దెబ్బతిన్న కట్టడాలను పునరుద్ధరించడంతో పాటు కొత్త ప్రాజెక్టు పూర్తి చేయడానికి సిబ్బంది కావాలి. ఆ మేరకు నిపుణులు, వర్కర్స్ కోసం ఆయా కంపెనీలు చూడొచ్చు. దీనివల్ల గల్ఫ్ దేశాలు భారీగానే ఖర్చు చేయాల్సి ఉంటుంది. గడిచిన 2-3 దశాబ్దాలుగా స్వర్గ సుఖాలను చూసిన గల్ఫ్ దేశాలు ఒక్కసారిగా చతికిలపడ్డంతో పూర్వ స్థితిని వేగంగా తెచ్చుకునేందుకు చూస్తాయి. మరోసారి ఇలాంటి దుస్థితి ఎదురు కాకుండా రక్షణ, డిఫెన్స్ వ్యవస్థలకు నిధులు అధికంగా కేటాయించే అవకాశం ఉంటుంది. ఎక్కువగా హార్ముజ్ జల మార్గంపై ఆధారపడకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించవచ్చు. ఈ ప్రత్యామ్నాయ మార్గాలకు అధికంగా నిధులు వెచ్చించాల్సి వచ్చినా వెనకాడకపోవచ్చు. కీలక థౌమ్జెండ్ పర్వత శ్రేణుల మధ్యన కొత్త జల మార్గాన్ని ఏర్పాటు చేయాలని చర్చ వచ్చింది. ఈ పర్వతాలున్న ప్రాంతాల్లో కఠిన భౌగోళిక పరిస్థితులుంటాయి. ప్రతికూల వాతావరణంలో సాంకేతికత సహాయంతో అడుగులు వేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రాజెక్టు మొదలెడితే వెళ్లే కొద్దీ సమస్యలు అర్థమవుతాయి. ఎప్పటిలోగా పనులు పూర్తవుతాయో చెప్పలేం. కానీ హార్ముజ్ వైపు కాకుండా ప్రత్యామ్నాయ రవాణా మార్గం ఉండాలనే వాదనైతే గల్ఫ్ దేశాల్లో బలంగా ఉంది. ఈ విషయంలో అన్ని దేశాలు కలిసికట్టుగా వస్తే ముందడుగు పడొచ్చు. గల్ఫ్ దేశాల్లో పరిస్థితి కుదుటపడాలంటే ఎంత సాంకేతికత అందుబాటులో ఉన్నా 10 ఏళ్లకు పైగానే సమయం పట్టొచ్చు. కాకపోతే ఈ యుద్ధం అనేక గుణపాఠాలు నేర్పింది. మరి ఆ గుణపాఠాల నుంచి ఏ మేరకు పాఠాలు నేర్చుకుంటాయనేది చూడాలి. 19న జరిగే డీల్ తర్వాత అసలు సవాళ్లు మొదలవుతాయి. కఠిన పరిస్థితుల నుంచి ప్రయాణం సాగించాలి. అన్నీ మొదటి నుంచి ప్రారంభించాల్సిందే. ఇది వాటి స్పెషల్ ఫోకస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్.